హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగులో రిలీజ్ అయిన కర్మ, స్టారింగ్ రవీనా టండన్, నమ్రతా షేర్, డైరెక్టెడ్ బై రుచి నారాయణ్. 7 ఎపిసోడ్స్తో రిలీజ్ అయిన ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ వరస్ట్ సిరీస్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిల్లో. ఈ వెబ్ సిరీస్ జోనర్ వచ్చేసి రివెంజ్ డ్రామా బేస్డ్ అండ్ కంప్లీట్లీ ఇందిరా కొతారి వరల్డ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్స్ని మనకి గ్లిమ్స్ లాగా చూపిస్తారు. ఈ సిరీస్ చూస్తున్నంతసేపు కూడా అసలు ఏం జరుగుతుందిరా బాబు అన్న ఫీల్ అయితే నాకు కంపల్సరీగా వచ్చింది. అండ్ ఏదో టైంపాస్కి ఈ సిరీస్ తీశారనుకుంటా. అసలు స్టోరీ లేదు, లాజిక్స్ లేదు, ఊరికే ప్రతి ఎపిసోడ్లో అలా ఒక్కొక్కరు అవుట్ అయిపోతూ ఉంటారు. అండ్ లిటరలీ నాకు బాగా నవ్వుకున్న సీన్ ఏంటంటే, ఎవరైతే రివెంజ్ తీర్చుకుంటున్నారో తనకి పెద్ద అయ్యేంత వరకు వాళ్ళ నాన్న బ్యాడ్ పర్సన్ అని తెలుస్తుంది. కానీ మనకి ఫ్లాష్ బ్యాక్స్లో మాత్రం రివెంజ్ లేదా ఆ సీన్స్ అయ్యాక చిన్నప్పటి నుండి వాళ్ళ ఫాదర్ని మోసం చేసిన వాళ్ళ లిస్ట్ని గుర్తుపెట్టుకొని అప్పుడు ఏం చేశారో అని దాని మీద ఫీల్ అవుతుంది. అసలు ఏమైనా లాజిక్ ఉందా చెప్పండి? లిటరలీ నాట్ ఈవెన్ సింగిల్ కనెక్టింగ్ ఫ్యాక్టర్. స్టోరీ లైన్ వచ్చేసరికి ఏమీ లేదు. జస్ట్ అంబిక అనే అమ్మాయి తన ఫాదర్కి జరిగిన అన్యాయాన్ని రివెంజ్ తీర్చుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏమైంది అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. అండ్ దీనికి మళ్ళీ సీజన్ 2 ఒకటి. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి స్కిప్ ద సిరీస్ అండ్ సేవ్ యువర్ టైం. ఒకవేళ మీరు కనుక బై మిస్టేక్ సిరీస్ చూసుంటే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.